Greetings to you in the name of our Lord Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీకు శుభాభివందనములు. We thank the Lord for this privilege of studying His Word. దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి దేవుడు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. And I would like to thank each one of you for taking your precious time to watch this program. ఈ యొక్క కార్యక్రమాన్ని చూడడానికి మీలో ప్రతి ఒక్కొక్కరు మీ శ్రేష్టమైన సమయాన్ని కేటాయించారు, అందుని బట్టి మీకు వందనాలు. Shall we pray before we begin our study tonight? ఈ రోజు రాత్రి మనము ధ్యానం చేయడానికి ముందు ప్రార్థన చేసుకుందాం. Our loving Father, we thank you for your word. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ యొక్క వాక్కును బట్టి మీకు వందనాలు. Your word guides us in our way. మీ యొక్క వాక్యము మా యొక్క జీవితంలో మార్గదర్శకత్వంగా ఉన్నందు కొరకు We వందనాలు. thank you for the promise of your Holy Spirit to guide us. తండ్రి, మీ పరిశుద్ధాత్మ చేత మాకు నడిపింపును దయచేసినందు కొరకే మీకు వందనాలు. As we open your word, we pray you will open our hearts and our minds. దేవా, మీ యొక్క వాక్యాన్ని మేము చదువుతుండగా మా యొక్క మనోనేత్రాలను హృదయాలను మీరు తెరవమని ప్రార్థిస్తున్నాను. Help us to understand your will. మీ యొక్క చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. Give us strength from above to obey your will. మీ చిత్తానికి విధేయత చూపించడానికి పరలోకము నుండి మాకు బలమును దయచేయండి. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. The idea of talking to the dead seems to fascinate many people. నేటి దినాల్లో మరి మృతులైనటువంటి వారితో మాట్లాడడం అనేటువంటిది అదొక అనివార్యంగా అనిపిస్తోంది. It is the subject of movies, novels, and even children's literature. ఇదన్నీ మనం గమనించినట్లయితే మరి నావల్స్ కానీ మరి చిత్రాలు కానీ అలాగనే చిన్నపిల్లలు అధ్యయనం చేస్తున్న పుస్తకాలు అనేవి ఉంటున్నాయి. Books on these mediums and their activities, they are among the best seller lists. మరి పుస్తకాలు అమ్మడంలో ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు వారు చక్కగా మంచిగా అమ్ముతూ ఉన్నారు. It seems that communication with another world or with those who were once among us captivates imagination of many people. ఒకసారి మీరు గమనించండి, మనం మాట్లాడేటువంటి సంభాషణ మరో ప్రపంచానికి అనగా లేదా మరో వ్యక్తికి మన మధ్యలో మాట్లాడి వాటిని బంధకాల్లోని తీసుకురావడము ఇది ఊహా ప్రపంచం అయిపోయింది. But are the psychics and mediums actually able to put us in touch with the souls of loved ones we have lost in death? మరి చనిపోయినటువంటి వారు అనగా మన ప్రియులైన వారు చనిపోయారు కాబట్టి వారితో మాట్లాడడము మానసిక సంబంధమైనటువంటి విధానాలు గురించినటువంటి మీడియం లాగా ఉన్నదా? Can the spirits of the dead take possession of living people using their bodies, their voices, and their minds to act, to speak? మరి ఆత్మలు చనిపోయినటువంటి వారి యొక్క శరీరాలను జీవించుచున్నటువంటి ప్రజల్లో వారి యొక్క శరీరాలను ఉపయోగించుకొని మాట్లాడడం, వారి యొక్క మనస్తత్వాన్ని గ్రహించగలుగుతూ మాట్లాడుతూ ఉన్నాయా? This is a very important question. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. How can we know for sure that these communications are genuine and real? ఇలాంటి సంభాషించడం అనేటువంటిది వీటిలో ఎన్ని వాస్తవమైనవి, నిజమైనటువంటివి? Or how can we know for sure that these communications are false and extremely dangerous? లేదా ఇవి ఏ విధంగా ప్రమాదకరమైనటువంటివి అలాగనే అవి అబద్ధమైనవి మనం ఎలాగో తెలుసుకోగలుగుతున్నాం? Our eternal salvation may be at stake. మన యొక్క నిత్య రక్షణ విషయంలో కూడా ఈ విషయాన్ని మనం గమనించాలి. So we need to have solid answers that we can be confident in. కనుక మనకి పటిష్టమైనటువంటి సమాధానము అందులో నమ్మకం కలిగిన విధంలో ఉండాలి. And you know that there is no more reliable source of answers than God's word. గమనించండి, దేవుని యొక్క వాక్యము ద్వారా మనకున్నటువంటి ఆ యొక్క సమాధానము వాక్యం తప్ప మరొకటి లేదండి. Bible is very, very clear in its condemnation of spiritism and attempts to communicate with the dead. బైబిల్ గ్రంథము స్పష్టంగా మనకు నిస్సందేహంగా మనకు తెలియచేస్తున్నది, అలాగుననే ఖండిస్తున్నది చనిపోయిన వారితో మాట్లాడే విషయాన్ని. Notice the warning God gave his people. గమనించండి, దేవుడు తన ప్రజలకు అనుగ్రహించినటువంటి హెచ్చరికలేంటో చూద్దాం. In Leviticus chapter 19 verse 31, give no regard to mediums and familiar spirits. Do not seek after them to be
defiled by them. I am the Lord your God. లేవీకాండం 19:31 కర్ణపిశాచు గల వారి దగ్గరకు పోకూడదు, సోదిగాండ్రను వెతికి వారి వలన అపవిత్రత కలుగు చేసుకూడదు, నేను మీ దేవుడైన యెహోవాను. Before Israel entered the promised land of Canaan, they were very clearly they were told, మరి ఇశ్రాయేలీలు కనానులోనికి అనగా వాగ్దత్త భూమిలోని ప్రవేశించడానికి ముందుగా స్పష్టంగా దేవుడు వారికి తెలియచేశాడు. God was clearly told them, there shall not be found among you a witch or a charmer or a consulter with familiar spirits. దేవుడు స్పష్టంగా ఇశ్రాయేలుకు తెలియజేశాడు, కర్ణపిశాచు గలవారు కానీ సోదిగండ్రు కానీ అపవిత్రత కలుగు చేసేటువంటి వారి యొద్దకు మీరు వెళ్ళకూడదన్నాడు. Or a wizard or a necromancer. లేదా శకునము చెప్పేటువంటి వారు కానీ లేదా శకునములు చిల్లంగి వాని మాంత్రికులైనా సరే, For all that do these things are an abomination unto the Lord. ఇలాగున చేయడము ద్వారా ఇవన్నీ కూడా దేవునికి విరుద్ధమైనటువంటి కార్యక్రమాలని బైబిల్ తెలియజేస్తున్నది. God knew that people who consult with the spirits would mislead his people. దేవుడికి తెలుసండి, ఆత్మల ద్వారా నడిపించబడినట్లయితే ప్రజలను వారు తప్పు మార్గం పట్టిస్తారు అని. So he told them this. He said, you shall not permit a sorcerer to live. కనుకనే దేవుడు ఏం చెప్పాడనగా శకునము చెప్పుదానని మీరు బ్రతకనీయకూడదని సెలవిచ్చాడు. The experience of King Saul in consulting a spirit medium demonstrates the folly of trying to speak to the dead. మరి రాజు అయినటువంటి సౌలు యొక్క అనుభవంలో మనం గమనించినట్లయితే చనిపోయినటువంటి ఆత్మలతో ఏ విధంగా మాట్లాడుతున్నాడో అది ఏ విధంగా ప్రదర్శించబడిందో కూడా మనం చూసాం. The word of God tells us, so Saul died for his unfaithfulness which he had committed. కనుక సౌలు తనకున్నటువంటి అపనమ్మకమును బట్టి తను చేసుకున్న కార్యక్రమం బట్టి చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. Also because he consulted a medium for guidance. ఆ తరువాత ఆలోచన కొరకై ఇలాంటి విచారణ చేసేటువంటి కర్ణపిశాచంలోకి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. But why would God want to prevent us from communicating with the dead? ఎందుకు దేవుడు చనిపోయినటువంటి వారితో సంభాషించకూడదు అని సెలవిస్తూ ఉన్నాడు? Doesn't he understand our need for comfort, for guidance? మరి మనం అర్థం చేసుకోవడం కోసమే మన యొక్క ఆదరణ కొరకై మన ఆలోచన కొరకు అలాగుని అంటున్నాడా? God wants the very best for his people. దేవుడు తన యొక్క ప్రజలకు మంచి కార్యక్రమాలను ఇవ్వాలని కోరుతున్నాడు. His heart of love is pained when we are mourning for the loss of someone dear to us. మన యొక్క హృదయము మన ప్రియులైన వారిని కోల్పోయినప్పుడు మనం ఎంత వేదనతో విలపిస్తూ ఉంటామో ఆయనకు తెలుసును. He sees even the sparrow that falls. ఆ పడిపోయినటువంటి పిచ్చుకల గురించి కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. So we know that he cares about everything that concerns us. కనుక సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడు వాటిని జాగ్రత్త వహించేటువంటి దేవుడై ఉన్నాడు. He is touched with our grief. ఆయన మన యొక్క విచారములను కూడా ఆయన మాన్పించగలిగిన వాడు. At the funeral of his friend Lazarus, the Bible says that Jesus wept. మరి తన స్నేహితుడైన లాజరు చనిపోయినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క సమాధి వద్దకు వెళ్ళి కన్నీరు కార్చాడని ఉందండి బైబిల్లో. He longs to bring comfort and hope. ఆయన వారికి నిరీక్షణను అలాగుననే ఆదరణ కలుగు చేయాలని కోరుతూ ఉన్నాడు. One thing we can be sure about, and that is Jesus does not withhold any good thing from his children. ఒక విషయాన్ని మీరు గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన పిల్లలకు చేయవలసిన మంచి కార్యక్రమాన్ని ఏది కూడా ఆయన దానిని ఆపు చేయలేడు. So why does the Bible prohibit communication with our departed friends and loved ones? ఎందుకు బైబిల్ గ్రంథము చనిపోయినటువంటి మన యొక్క స్నేహితులతోనూ లేకపోతే మన సొంత వారితోనూ మాట్లాడకూడదు అనగా సంభాషించకూడదని మరి శాసిస్తూ ఉన్నది? One thing is very certain. ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుసుకోవాలి. Jesus knows more about life and death than anyone who has ever lived on this planet earth. ప్రభువైన యేసుక్రీస్తు వారికి తప్ప ఈ యొక్క భూమి మీద జీవించినటువంటి వారికి మరణము జీవాలను గురించి ఎవరికి కూడా తెలియదండి.
Jesus says, do not be afraid. He says, I am the first and the last. I am he who lives and was dead. ప్రభైన యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసా? నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడును మృతుడనైతిని. And behold, I am alive forevermore. Amen. And I have the keys of Hades and of death. ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి. Not only did Jesus pass through death and now lives, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి ఇప్పుడు తిరిగి జీవించడం మాత్రమే కాకుండా, but he also is the life giver. అయితే ఆయన జీవాన్ని కూడా మనకు దయచేసే దేవుడై ఉన్నాడు. Both abundant life here in this world and after this life is over also. ఈ భూమి మీద సమృద్ధికరమైనటువంటి జీవితాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ యొక్క భూమి ఈ యొక్క యాత్ర ముగించిన తరువాత నిత్యత్వంలో కూడా ఆయన సమృద్ధిని దయచేస్తూ ఉన్నాడు. John chapter 10 verse 10 we read, I have come that they may have life and that they may have it more abundantly. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 10వ వచనంలో అంటున్నాడు, నా గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అంటున్నాడు. He told Martha after her brother had passed away, మరి మార్త చనిపోయిన తరువాత ప్రభువైన యేసు ఆమెతో అంటున్నాడు, I am the resurrection and the life. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. He who believes in me, though he may die, he shall live. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. No one knows more about an invention or creation than the one who made it. ఎవరు సృష్టించారో, ఎవరు దాన్ని కనిపెట్టారో వారికి మాత్రమే తెలుసు, కానీ ఇతరులకు తెలియదండి. And Jesus is the creator God. ప్రభువైన యేసుక్రీస్తు వారు సృష్టికర్త అయినటువంటి దేవుడై ఉన్నాడు. We read, in the beginning was the Word, and the Word was with God, and the Word was God. మనము బైబిల్ చదువుతున్నాం కదా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. All things were made through him. సమస్తము ఆయన ద్వారానే కలిగినను. And without him, nothing was made that was made. ఆయన లేకుండా కలిగినదేది ఆయన లేకుండా కలుగలేదు. In Colossians chapter 1 verse 16 we read, for by him all things were created. All things were created through him and for him. ఆ కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనములో సమస్తమును ఆయన యందు సృజించబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. The creator God must know something about life and death and what is best for us. సృష్టికర్త అయినటువంటి దేవుడు, జీవ మరణాన్ని ఎరిగినటువంటి దేవుడు, అదేదో మనకు మంచి కార్యక్రమాన్ని బోధిస్తూ ఉన్నాడు. And in fact, he makes it pretty clear why he prohibited us from communicating with the dead. ఆయన సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడు కాబట్టి ఎందుకు చనిపోయిన వారితో మనం సంభాషించాలి అని ప్రత్యక్షంగా మనకు తెలియజేస్తున్నాడు. Because it is impossible. ఎందుకనగా ఇది అసాధ్యమైనటువంటిదండి. The Bible clearly states that the deceased, those who are dead, do not return to communicate with the living. బైబిల్ గ్రంథము స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది, చనిపోయినటువంటి వారితో మనము సంభాషించలేము. As the cloud, that's what the Bible says, as the cloud disappears and vanishes away, so he who goes down to the grave does not come up. బైబిల్ గ్రంథము ఏం తెలియజేస్తూ తెలుసా? మేఘం విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడు అని. In Job chapter 7 verses 9 and 10, he shall never return to his house, nor shall his place know him anymore. యోబు గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనంలో అతడు ఇక ఎన్నడూనూ తన ఇంటికి రాడు, అతని స్థలము అతన్ని మరలా ఎరుగదు. So how much knowledge can the dead communicate to us? కాబట్టి మరి చనిపోయినటువంటి మనుషులకు మనతో సంభాషించడానికి వారికి ఎలాంటి జ్ఞానం గలదు? And Ecclesiastes states very plainly. ప్రసంగి స్పష్టంగా రాస్తున్నాడు. In Ecclesiastes chapter 9 verse 5, for the living know that they will die, but the dead know nothing. బ్రతికిండి వారు తాము చతురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమి ఎరుగరు. So from the teachings of God's word, we conclusively know that the living cannot communicate with the dead.
కనుక ఈ యొక్క అధ్యయనం మనం చూసినట్లయితే దేవుడు మనకు స్పష్టంగా తెలియచేస్తున్నాడు. ఈ జీవించేటువంటి యొక్క మనుషులు చనిపోయినటువంటి మనుషులతో సంభాషించలేరు. So you may be asking then, if the dead are not conscious, who are the spirits that do speak to the living? ఒకవేళ మీరు ఒక ప్రశ్న వేయొచ్చును, చనిపోయినటువంటి వారికి స్పర్శ లేకపోయినా మరి చనిపోయిన ఆత్మలు మరి జీవించే వారితో మాట్లాడుతున్నారు, వీరెవరు? The Bible answers this question as well. బైబిల్ గ్రంథము వాటికి సమాధానంగా ఇలాగున తెలియచేస్తున్నది. And the Bible says, and I saw 3 unclean spirits like frogs coming out of the mouth of the dragon. బైబిల్ గ్రంథము తెలియచేస్తూ ఉన్నది, మహాసర్పమైనటువంటి సర్పము నోట నుండి, క్రూరముఖము నోట నుండి మరి కప్పల వంటి 3 దురాత్మలు, అపవిత్రాత్మలు బయలుపడినట్టుగా చూస్తూ ఉన్నాం. Out of the mouth of the beast and out of the mouth of the false prophet. ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్తపు నోట నుండి కూడా కప్పలు వస్తూ ఉన్నాయి. And the Bible clearly says, for they are the spirits of demons. బైబిల్ స్పష్టంగా తెలియచేస్తుంది, అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే. Demons are fallen angels. దయ్యములన్నీ కూడా పడిపోయినటువంటి దూతలు. For they are spirits of demons performing signs which go out to the kings of the earth. ఇవన్నీ కూడా మరి గొప్ప సూచక్రియలు చేస్తూ ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి రాజులను మోసం చేస్తూ ఉన్నాయి. So they go out to the kings of the earth and of the whole world to gather them to the battle of the great day of God Almighty. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటి రాజులను పోగు చేయవాలని వారి యొద్దకు బయలు వెళుతూ ఉన్నాయి. The Bible goes further in describing for us just where these demons came from and what their purpose is now. బైబిల్ గ్రంథము మనకు ఇంకొక ముందుకు వెళితే ఇంకొక విషయాన్ని మనకు వివరిస్తూ ఉన్నది. ఈ యొక్క దయ్యములు ఎలాంటి ఉద్దేశముతో ఈ రోజు ఉన్నాయో గమనించుదాం. The word of God says, and war broke out in heaven. Michael and his angels fought with the dragon. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను, మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉన్నారు. And the dragon and his angels fought, but they did not prevail, nor was a place found for them in heaven any longer. ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధం చేసిరు కానీ గెలవలేకపోయారు కనుక పరలోకమందు వారికి ఇక స్థలం లేకుండా పోయింది. So the great dragon was cast out, that serpent of old, called the devil and Satan. కాగా సర్వలోకాన్ని మోసపుస్తున్నటువంటి అపవాదనియు సాతాని పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పం పడద్రోయబడింది. Who deceives the whole world, he was cast to the earth and his angels were cast out with him. అది భూమి మీద పడద్రోయబడును, దాని దూతలు దాంతో కూడా పడద్రోయబడి లోకాన్నంతా కూడా మోసపుచ్చుచూ ఉన్నది. Revelation 12 verses 7 to 9. ఆ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7 నుండి 9 వచనం మనం చూస్తూ ఉన్నాం. So no wonder the Bible tells us not to speak with the spirits who are claiming to be our departed loved ones. కనుక మనం ఆశ్చర్యపడని అవసరం లేదు. మరి ఈ ఆత్మలతో వాళ్ళ మన చనిపోయినటువంటి మన ప్రియులైన వారి ఆత్మలతో మాట్లాడమనేటువంటిది ఇది అసంభవం అండి. Those spirits are demons as the Bible refers to them. అలాంటి ఆత్మలు ఎవరనగా వారు దయ్యపు ఆత్మలని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. They are actually fallen angels whose purpose it is, along with Satan, to deceive the whole world. ప్రపంచాన్నంతా కూడా మోసం చేయడానికి పడిపోయినటువంటి ఆ యొక్క అపవిత్ర ఆత్మలని బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నది. Their purpose is not primarily to bring you comfort and hope. వాటి యొక్క ఉద్దేశం ఏమనగా మనకి ఆదరణ లేకపోతే నిరీక్షణ కలుగు చేయడం మాత్రం కాదు కానీ, but to turn you away from Jesus and the truth of God's word and cause you to lose your eternal salvation. మిమ్ములను ప్రభువైన యేసు నుండి అలాగే సత్యమైనటువంటి దేవుని యొద్ద నుండి దేవుని యొక్క వాక్యం నుండి మిమ్మును దూరపరిచి నిత్య రక్షణ కలుగు చేయకుండా కూడా అడ్డుకుంటూ ఉన్నాయి. So communion with these spirits is nothing to play with. సంభాషించడము ఇలాంటి ఆత్మలతో అవన్నీ కూడా మనం ఏమీ చేయలేవండి. If you don't understand this important teaching of the Bible, బైబిల్ గ్రంథంలో ఉన్న బోధన మీరు అర్థం కొనకపోతే you are vulnerable and at risk of a terribly attractive deception. మీరు దుర్బలమైనటువంటి సంభాషించేటువంటి భయంకరమైనటువంటి విషయంలో పడిపోతూ ఉంటున్నారు. జాగ్రత్త. You see,
Satan's deceptive power is so great that he can impersonate others. గమనించండి, సాతాను మోసపుచ్చేటువంటి శక్తి చాలా గొప్పది. అది ఎలాంటి వారినైనా కూడా ఆకర్షించగలుగుతున్నది. He even has the ability to appear as a good angel. అతడు మంచి దూతగా కూడా ప్రత్యక్షపరచుకోగలడు. And no wonder, for Satan himself transforms himself into an angel of light. మరి ఒక విషయం మీరు గమనించండి, ఈ యొక్క సాతానుడు, ఇది ఆశ్చర్యం కాదు, తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు. So this is what we read in 2 Corinthians chapter 11 verse 14. ఇది 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం చూస్తూ ఉన్నాం. This is how these mediums can put people in touch with their loved one. ఇలాంటి మీడియంస్ ద్వారా ప్రజలను వారు ప్రియులైనటువంటి వారితో కూడా ఏకం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. Put people in touch with their loved one who looks, talks and acts like the person they knew before their death. మరి ఈ యొక్క ప్రజలు వారిని చూడడం, వారితో మాట్లాడడం, వారితో కలిసి ఏకీభవించడం, వారందరూ మునుపు చనిపోయినటువంటి వారని మనం గ్రహించాలి. Satan and his angels, they are intimately acquainted with our traits and personalities. మరి సాతానుడు మన లక్షణాలను మరియు వ్యక్తిత్వాలతో పరిచయం చేస్తూ ఉన్నాడు. They can impersonate perfectly every person who ever lived. మరి అవి వేషధారణ ద్వారా మరి పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వాన్ని అవి జీవింపచేస్తూ ఉంటున్నాయి కొన్నిసార్లు. So it is absolutely frightening to realize that good people can be thus deceived and drawn into Satan's influence. వాస్తవానికి మనం గ్రహించినట్లయితే ఇది భయంకరమైనటువంటి సంఘటన. ఏమనగా మంచిగా ఉండేటువంటి ప్రజలు కూడా సాతాను చేసేటువంటి మోసము ద్వారా వాని యొక్క కార్యక్రమాల ద్వారా ఆకర్షించబడుతూ ఉన్నారు. They can be deceived while thinking that they are enjoying the comfort of speaking with a departed loved one. వారు చనిపోయినటువంటి వారు ప్రియులైన వారితో మాట్లాడడం, వారు సంతోషపడుతూ ఉన్నారని సాతానుడు చేసేటువంటి యొక్క కార్యక్రమాల ద్వారా వారు మోసపోతున్నారు. But these verses, Bible verses, they reveal deception that could be even greater still. ఈ వాక్య భాగాలన్నీ మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా ఒక మోసపూరితమైనటువంటి కార్యక్రమాలు, అవి ఇంకా చాలా గొప్పగా ఉన్నాయి. Satan will seek to impersonate Jesus himself. సాతానుడు ప్రభువైన యేసుక్రీస్తు వలె కూడా తను ప్రత్యక్షపరచుకోగలుగుతున్నాడు. Can you imagine how many will be deceived? చూడండి, ఎంతమంది మీలో మోసపోతూ ఉన్నారు. They are those who do not know what the Bible teaches about the second coming. బైబిల్ గ్రంథము యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ గురించి ఏం బోధిస్తున్నదో వారికి అర్థం కావడం లేదా. This is why Jesus gave such a serious warning about this very thing. ఈ విషయాన్ని గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా హెచ్చరికలను మనకు దయచేస్తూ In ఉన్నారు. Matthew 24 verses 4 and 7 he said, "Take heed that no one deceives you. For many will come in my name, saying, I am the Christ, and will deceive many." మత్తయి సువార్త 24వ అధ్యాయం 4-5లో యేసు వారు తిట్టినను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకుని అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తు అని చెప్పి పలువురిని మోసపరిచెదరు. Evidently, the risk is great. మరి సాక్షార్థంగా దానికి ఉన్నటువంటి వైపరీత్యం చాలా గొప్పదండి. Because Jesus repeated the same warning in the same sermon. ప్రభువైన యేసుక్రీస్తు వారు అదే సందేశంలో మరలా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. Then if anyone says to you, "Look, here is the Christ," or "There," do not believe it. చూడండి, ఇదిగో క్రీస్తు ఎక్కడున్నాడు అక్కడున్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. For false Christs and false prophets will rise and show great signs and wonders. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన సైతము మోసపరచుగా గొప్ప సూచక్రియల మహత్ కార్యక్రమాలను They కనబరిచారు. will show great signs and wonders to deceive, if possible, even the elect. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం కూడా మోసపరచడం కోసమే గొప్ప సూచక్రియలను మహత్ కార్యక్రమాలను కూడా కనపరుస్తూ ఉంటున్నాడు. See, I have told you beforehand. ఇదిగో ముందుగానే నేను మీతో చెప్పి ఉన్నాను. So despite all these warnings in the Bible, many people still choose to believe what their hearts and senses are telling them. ఇన్ని హెచ్చరికలు బైబిల్ గ్రంథములో ఇచ్చినా
చాలామంది ప్రజలు ఇంకా వీటి యందు నమ్మకాన్ని ఉంచుచు వాటిని గురించి మాట్లాడుతూ వారి హృదయంలో చెప్పుకుంటున్నారు. Someone may say, I have seen a departed loved one, they are still alive in spirit. కొంతమంది ఏమన్నారో తెలుసా అండి, మరి చనిపోయినటువంటి వారు ఇంకా వారి ఆత్మల ద్వారా జీవిస్తూ ఉన్నారని చెబుతూ ఉన్నారు. Another one says, I have talked to my departed husband. కొంతమంది అంటున్నారు, చనిపోయినటువంటి మా భర్తతో మేము మాట్లాడామంటున్నారు. Another one claims, I lost my son in a terrible accident, but I visit and talk to him. He is a great comfort to me. మరొకరు అంటున్నారు, నేను కోల్పోయినటువంటి ప్రమాదంలో కోల్పోయిన నా కుమారుణ్ణి మరలా నేను చూశాను, అతనితో మాట్లాడాను, నేను ఎంతగానో ఓదార్పు నొందాను అంటున్నారు. There is no doubt they are talking to, they are seeing someone, but the Bible is clear that those who have claims such as these, they are deceived. ఇందులో సందేహం ఏమీ లేదండి, వారు మాట్లాడుతున్నారు, చూసి ఉండవచ్చు. ఇవన్నీ కూడా బైబిలు గ్రంథాన్ని ప్రకారంగా స్పష్టంగా మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా మిమ్మల్ని మోసపరుస్తూ ఉన్నాయి. Jesus warned us it would happen. యేసుక్రీస్తు వారు ఇలా జరగకుండా ఉండడం కోసం మనల్ని హెచ్చరిస్తున్నారు. The only way not to be deceived is to believe God's word even over what our five senses and our feelings are telling us. ఒకే ఒక మార్గం ఏమనగా మనం మోసపోకుండా ఉండడం కోసమై దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించడం ద్వారా మనకున్నటువంటి 5 రకాలైనటువంటి సెన్సెస్, ఆ యొక్క ఫీలింగ్స్ మనకి ఏం తెలియజేస్తున్నాయో వాటి గురించి గమనంగా ఉండాలి. Are we going to believe what the Bible says, or the miraculous impersonations and deceptions of Satan? మనము బైబిల్ గ్రంథంలో చెప్పిన మాటలను విశ్వసించాలా, లేకపోతే అద్భుతాలు చేసి మనుషుల్ని మోసపురిచి అలాగనే ఆకర్షిస్తున్న సాతాన్ని విశ్వసించాలా? Only those who have strengthened their minds with the words of the Bible will be able to stand strong against the overwhelming tide of deception that is already flooding the world. బైబిల్ గ్రంథాన్ని గురించి ఎవరైతే పటిష్టమైనటువంటి నమ్మకాన్ని, మంచి మనస్తత్వాన్ని కలిగి దేవుని వాక్యాన్ని విధేయతో అంగీకరించేటువంటి వారు మాత్రమే, వారు ఏమాత్రం కూడా ఏ లోకములో వారిని మోసపుచ్చని అవసరం లేదు, మోసపరచబడలేరు. But what about near-death experiences in which people who have been clinically dead have been revived? మరి మరణానికి దగ్గర వెళ్ళినటువంటి కొందరి అనుభవాలు, కొంతమంది ప్రజలు వారు చనిపోయేటువంటి పరిస్థితుల్లో మరలా తిరిగి లేపబడతారు. అది ఎలాగో? Some people report that they found themselves hovering in the hospital room looking down at their own bodies. కొంతమంది అయితే మరి హాస్పిటల్లో వారు చనిపోవడానికి ముందుగా వారి యొక్క శరీరాలను చూస్తున్నట్టుగా, కిందికి దిగదారినట్టుగా చూస్తూ ఉన్నారు. Others claim to have seen a bright light and Jesus or an angel inviting them to follow. కొంతమంది అయితే మరి గొప్ప వెలుగుతో ప్రభు అయిన యేసు తన యొక్క దేవదూతలు అతనిని ఆహ్వానించినట్టుగా, అతను వెంబడించినట్టుగా చెప్తూ ఉన్నారు. And there are others who report seeing a loved one who previously died waiting for them on the other side. కొంతమంది అయితే తమ కంటే ముందుగా చనిపోయిన తన ప్రియులైనటువంటి వారు మరి వారి కొరకు ఎదురు చూస్తున్న విషయాన్ని కూడా చూస్తూ ఉన్నాం. While there are a number of ways to explain such experiences, including the effects of medications, ఈ విధంగా అనేకమైనటువంటి ఉదాహరణలను, అనుభవాలను, అలాగుననే మెడికేషన్స్ ద్వారా జరిగే కార్యక్రమాలను మనం చెప్పవచ్చు కదా. there is no way to reconcile these stories with the Bible teaching of what death is like. అయితే బైబిల్ గ్రంథములో చెప్పబడినటువంటి కార్యక్రమం ద్వారా మరణము యొక్క దాని యొక్క బోధన ఎలాంటిదో మనం గ్రహించుచున్నాం. Our only safety is in studying and believing God's word. మనకున్నటువంటి భద్రత, సురక్షితమైనది ఏమనగా దేవుని యొక్క వాక్యాన్ని చదవడం, నమ్మడం మాత్రమే. What about other religions and their beliefs about death? మరి ఇతరులు, మరి మత శాఖల వారు వారి యొక్క మరణాన్ని గురించిన నమ్మకాలేంటి? Millions believe in reincarnation. మరి కోట్ల మంది ప్రజలు పునర్జన్మను చాలా నమ్ముతూ ఉన్నారు. That after a person dies, he may be reborn as a different animal
ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఒక వ్యత్యాసమైనటువంటి జంతువుగా అతడు జన్మిస్తూ ఉన్నాడు అని అంటున్నారు. such as a cow or rat or snake. ఒకవేళ ఆవుగానో లేకపోతే ఎలుకగానో లేకపోతే పాముగానో పునర్జన్మనిస్తానంటున్నారు. He may also be reborn as another human, Let- perhaps rich, perhaps poor, and blind, deaf, or crippled. లేదా వారు గొప్పవారుగాను లేకపోతే నిరుపేదలుగాను గుడ్డివారుగాను మోగవారుగాను మరి కుంటివారుగాను జన్మిస్తారు అని తిరిగి తెలియజేస్తున్నారు. And reincarnation cannot be separated from the idea of karma. ఈ యొక్క పునర్జన్మ అనేటువంటిది ఈ యొక్క కర్మను గురించినటువంటి కార్యక్రమాన్ని సూచిస్తున్నది. In karma, one's choices and behavior will be inevitably rewarded in exact and just fashion. మరి ఈ యొక్క కర్మ అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు అనివార్యంగా ఈ కార్యక్రమాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. ఇది ఒక ఫ్యాషన్గా మారుతూ ఉన్నది. In this way, justice will be served and things set right. ఈ విధంగా మనము న్యాయాన్ని మనము గ్రహించవచ్చు అనుకోవచ్చును. Of course, this is in contrast to what the Bible teaches about the judgment, in which a loving God brings justice and fairness for this universe. మరి బైబిల్ గ్రంథంలో సెలవిచ్చినటువంటి రీతిగా న్యాయ తీర్పు అనేటువంటిది ప్రేమ కలిగినటువంటి యొక్క దేవుడు నీతిని స్పష్టతను ఈ యొక్క భూలోకానికి తీర్పును తీసుకొని రాబోతూ ఉన్నాడు. What about the end goal of these teachings? ఈ యొక్క బోధనల గురించినటువంటి అంతం ఏంటండి? Hinduism and Buddhism teach the goal is nirvana. హిందుత్వము కానీ బౌద్ధ మతం కానీ నిర్వాణ అనేటువంటి అంశాన్ని గురించి వారి యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తున్నారు. Nirvana, a state of peaceful nothingness with no personality, no intelligence, no memory, no you are no person. Nirvana. మరి ఈ యొక్క నిర్వాణ అనేటువంటి అంశం చూస్తే అది ఒక ఏమీ లేనితనము అనగా మరి వ్యక్తిత్వం లేనటువంటిది, జ్ఞానం లేనటువంటిది, జ్ఞాపక శక్తి లేనటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. No ability to think and love and feel and to have conscious joy. మరి ఆలోచించడానికి లేకపోతే మనస్తత్వం కలిగి ప్రేమించడానికి ఎలాంటి స్పర్శ లేనటువంటి సంతోషం లేనటువంటి కార్యక్రమాలుగా ఉంటున్నాయి. What a difference between these teachings and what the Bible says about God's plan for our eternal life. ఈ యొక్క అధ్యయనాలు అలాగనే బైబిల్ గ్రంథాన్ని మనం క్రోడీకరించి చూసినట్టయితే దేవుని యొక్క చిత్తము నిత్య జీవనం కలిగిన చిత్తం ఏంటి? Jesus said, I have come that they may have life and that they may have it more abundantly. ప్రభువైన యేసు సెలవిచ్చినదేమనగా నేను గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను We అంటున్నాడు. read this in John chapter 10 verse 10. ఈ యొక్క కార్యక్రమాన్ని యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం మనం చదువుతున్నాము. The Apostle Paul, when speaking of life in eternity, describes it as being much more full and real and personal than even life here and now. అపోస్తలుడైనటువంటి పౌలు కూడా ఈ యొక్క అంశాన్ని గురించి నిత్యత్వాన్ని గురించి ఈ యొక్క భూమి మీద ముఖాముఖిగా చూస్తాము, ఇప్పుడు కొంతమట్టుగా ఎరిగి ఉన్నాము, నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము ఎరుగుదును అంటున్నాడు. He says, for now we see in a mirror dimly, but then face to face. ఇప్పుడు అద్దంలో చూసినట్టుగా చూస్తూ ఉన్నాము, అప్పుడు ముఖాముఖిగా చూస్తామంటున్నాడు. Now I know in part, but then I shall know just as I also am known. ఇప్పుడు కొంతమట్టుగా ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగుబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును అంటున్నాడు. We find this in 1 Corinthians chapter 13 verse 12. ఈ యొక్క వాక్యాన్ని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో చూస్తున్నాము. I am thankful for Jesus, aren't you? నేను యేసయ్యకి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మీరు I am thankful for the wonderful hope that he brings. ఆయన నాకు ఇచ్చినటువంటి మంచి నిరీక్షణ బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ Evil will not always prevail. మరి దుష్టత్వమునను ఏమాత్రం కూడా జయించలేదు. All history is moving toward a time when God will create a new earth for real people without sin, without disease, war, food shortage, suffering or death.
ఈ యొక్క చరిత్ర అంతా కూడా ఒక ముగింపుకు ఒక రోజు రాబోతుంది. ఎందుకనగా దేవుడు సృష్టించినటువంటి యొక్క నూతన ఆకాశం, మరి క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, అందులో ఎలాంటి పాపము కానీ, వ్యాధి కానీ, యుద్ధము కానీ, ఆహారము కొరతలు కానీ, వేదన, మరణం ఇక ఉండనే ఉండదు అంటున్నాడు. In the book of Revelation we read, "Now I saw a new heaven and a new earth, for the first heaven and the first earth had passed away." మరి ప్రకటన గ్రంథంలో అంతటి నేను క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని చూశాను. మొదటి ఆకాశం, మొదటి భూమి గతించిపోయింది. And also there was no more sea. Then I, John, saw the holy city, New Jerusalem, coming down out of heaven from God. సముద్రం ఎక్క లేదు. మరి నేను నూతనమైన యెరూషలేము, నా పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని ఎదురు దిగి వచ్చుట చూస్తూ ఉన్నానంటున్నాడు. Prepared as a bride adorned for her husband. And I heard a loud voice from heaven saying, తన భర్త కొరకు అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని ఎదురు దిగి వస్తూ ఉన్నది. "Behold, the tabernacle of God is with men, and he will dwell with them, and they shall be his people." ఓ గొప్ప స్వరం వింటున్నాడు. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజల యుందురు. God himself will be with them and be their God, and God will wipe away every tear from their eyes. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజల యుందురు. దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును, వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. There shall be no more death, nor sorrow, nor crying. There shall be no more pain, for the former things are passed away. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయాను. Friends, I want to be there in that day, don't you? నా ప్రియమైన స్నేహితులారా, అలాంటి దినంలో నేను ఉండాలని కోరుతున్నాను. మరి మీరు? The secret to being a part of God's new kingdom is being reborn. ఒక రహస్యం ఏమనగా, దేవుని యొక్క రాజ్యములో నువ్వు ఒక భాగస్తులుగా ఉండాలంటే మరలా తిరిగి జన్మించాలి. Not after death, చనిపోయిన తరువాత కాదండోయ్, when it will be too late. అది చాలా ఆలస్యం అయిపోతుంది. Not through endless wheel of life reincarnations. మరి పునర్జన్మ ద్వారా మరలా జీవితం అంతా తిరిగి మరలా పునర్జన్మనిచ్చడం ద్వారా కాదు, But being reborn now, today. అయితే ఈ రోజే నువ్వు జన్మించాలి. ఈ రోజే. The word of God says, "Blessed be the God and Father of our Lord Jesus Christ, who according to his abundant mercy has begotten us again to a living hope through the resurrection of Jesus Christ from the dead." మరి మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రియగు దేవుడు స్తుతించబడును గాక. మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లుగా ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేశాడు. And in 1 Peter chapter 1 verses 3 and 4, it says, "To an inheritance incorruptible and undefiled, that does not fade away, reserved in heaven for you." మొదటి పేతురు మొదటి అధ్యాయం 3-4 వచనములో మరి అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినదినైన స్వాస్థ్యము మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాడు. By being born again through Jesus Christ, you can have everlasting life. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మరలా మీరు తిరిగి జన్మించినట్లయితే మీకు నిత్య జీవము కలదు. That is the assurance that God wants you to have today. ఈ రోజు దేవుడు అట్టి నమ్మకాన్ని మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. The word of God says, "And this is the testimony that God has given us eternal life, and this life is in his Son." ఇదేనండి దేవుడు ఇచ్చేటువంటి సాక్ష్యం ఏమనగా, దేవుని కుమారుని నామందు విశ్వాసం ఉంచి మీరు నిత్య జీవము కలవారు. In 1 John chapter 5 verses 11 and 12, "He who has the Son has life. He who does not have the Son of God does not have life." మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 11 దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే. How can we be sure? మనము దీన్ని ఎలాగునా గ్రహించగలుగుతున్నాము? How can we know if eternal life is ours? మరి ఈ నిత్య జీవము మనకేని మనం ఏ విధంగా నమ్మకం కలిగి ఉండగలుగుతున్నాము? Friends, listen as John makes it clear. ప్రేమ స్నేహితులారా, యోహాను చెప్పిన విషయాన్ని మీరు స్పష్టంగా మీరు వినండి. He says, "These things I have written to you who believe in the name of the Son of God, that you may know
that you have eternal life. దేవుని కుమారు నామందు విశ్వాసం ఉంచి మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను. So, the questions that each person must answer is, do I have Jesus? ప్రశ్న ఏమనగా ప్రతి ఒక్కొక్కరికి రావాల్సిన సమాధానము, ఈ యేసును నేను కలిగి ఉన్నానా? You can have him at this very moment. ఈ క్షణంలో నీవు ఆయనను కలిగి ఉన్నావా? He wants to be your savior. He wants to be your friend. ఆయన మీ యొక్క రక్షకుడుగా, మీ యొక్క స్నేహితుడిగా ఉండాలని కోరుతూ ఉన్నాడు. He is not passively waiting for you to figure out your salvation on your own. నీ యొక్క సొంతగా నీవేదో రక్షణ సంపాదించుకోవడం కోసమై నీవు ఆయన కొరకు వేచి ఉండాలని కోరుతున్నావా? No, he is actively working to draw you into a saving relationship with him. కాదు, ఆయన ఈరోజు కూడా రక్షణ కలిగినటువంటి సంబంధ బాంధవ్యం ఆయనతో కూడా కలిగి ఉండాలని ఆయన క్రియ చేస్తూ ఉన్నాడు. He loves you. He wants to spend eternity with you. ఆయనని ప్రేమిస్తున్నాడు, నీతో కూడా నిత్యత్వంలో ఉండాలని కోరుతూ ఉన్నాడు. He says, behold, I stand at the door and knock. If anyone hears my voice and opens the door, I will come in to him and dine with him and he with me. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుని తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దకు వచ్చి నాతో కూడా అతనితో భోజనం చేస్తామంటున్నాను ప్రభు. Yes, my friends, there is one voice beyond the grave that is speaking to us. అవును ప్రియమైన స్నేహితులారా, ఒకే ఒక స్వరము మన యొక్క సమాధి వద్ద మనతో మాట్లాడుతున్నది. That is the voice of Jesus. ఆ యొక్క స్వరము ప్రభువైన యేసయ్యది. The one who died for us but rose from the dead. ఆయన మన కొరకై మరణించాడు, మన కొరకై తిరిగి సజీవంగా మృత్యుంజయుడై He is లేచాడు. speaking to your heart and mind tonight. ఈ రోజు రాత్రి ఆయన మీ యొక్క మనసుతోనూ హృదయంతో He మాట్లాడుతున్నాడు. is asking us to trust him. ఆయన యందు నమ్మిక ఉంచమని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాడు. He is warning us against listening to other voices. ఆయన ఇతరుల యొక్క స్వరాన్ని వినకూడదని మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. Voices of deception. మోసపూరితమైనటువంటి స్వరములు. And he is asking if we will just open our heart's door and let him in. ఆయన మనల్ని అడుగుతున్న ప్రశ్న ఏమనగా, నీవు నీ హృదయాన్ని తెరిచినట్లయితే నేను లోపల ప్రవేశిస్తానంటున్నాడు. Friends, don't you want to hear his voice right now? ప్రియమైన స్నేహితులారా, మరి ఆయన యొక్క స్వరాన్ని ఇప్పుడు వినాలని మీరు కోరుకోవడం లేదా? Don't you want his assurance of eternal life? మీరు నిత్య జీవాన్ని పొందుకోవడం కోసమే మీకు నిరీక్షణ కలిగి His ఉన్నారు. assurance of the life he has planned for you. ఆయన మీ కొరకై ఇచ్చినటువంటి ఒక నిత్య జీవాన్ని సిద్ధపరిచిన కార్యక్రమానికి సిద్ధంగా ఉన్నారా? He is giving us a warning. ఆయన మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. There are many people saying, I saw my loved one who died. చాలా మంది అంటున్నారు, నా ప్రియులైన వారిని నేను చూశాను అంటున్నారు. I saw my loved one appear to me and speaking to me. మా చనిపోయినటువంటి వారు నాతో కూడా వచ్చి నాతో మాట్లాడారని అంటున్నారు. We saw about King Saul, మనము రాజు సౌలు గురించి మాట్లాడుతూ ఉన్నాం. who asked a witch to raise prophet Samuel. మరి ప్రవక్త అయినటువంటి సమూయేలుని పైకి తీసుకురమ్మని విచారణ చేస్తున్నాడు. And the witch brings him out. మరి ఆ యొక్క సోద చెప్పే ఆ యొక్క స్త్రీ, కర్ణపిశాచం గల యొక్క స్త్రీ అతని పైకి తీసుకొచ్చింది. We read this in 1 Samuel chapter 28. ఇది మొదటి సమూయేలు 28వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం. So the account of the witch of Endor summoning, asking Samuel from the dead, this is recorded in 1 Samuel. సౌలు రాజు సమూయేలు నేను చూడాలని ఆ యొక్క కార్యక్రమాన్ని బైబిల్ గ్రంథంలో మొదటి సమయంలో ఇది పొందుపరచబడినట్టుగా మనం చూస్తున్నాం. This encounter, King Saul's encounter with the witch of Endor, took place at the very end of the reign of the king. మరి ఈ యొక్క 28వ అధ్యాయం 5వ చూస్తే, సౌలు ఫిలిష్తీ దండు చూసి మనసున భయకంపితుడై యెహోవా యొద్ద విచారణ చేయగా. The Philistines were ready for the battle. They were coming. మరి ఫిలిష్తీయులు దండు యుద్ధం చేయడానికి వస్తూ ఉన్నారు. And the word of God says King Saul was afraid. బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నది, సౌలు ఆ యొక్క దండుని చూసి మనసున భయం నొందాడు. In 1 Samuel chapter 28 verse 5 we read, terror filled his heart.
మొదటి సమూయేలు 28వ అధ్యాయం 5వ వచనంలో సౌలు ఫిలిష్తీయుల దండును చూసి మనస్సునందు భయకంపము నొంది అని. By this time, Samuel the prophet was dead. మరి ఈ మధ్యలో సమూయేలు చనిపోయాడు. So Saul the king, trying to receiving directions from the Lord through other means, మరి సౌలు అయితే యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నం ద్వారానైనా లేదా ఊరిము ద్వారానైనా మాట్లాడగలడేమో అని అనుకున్నాడు. he tried, but the Lord did not answer him by dreams or Urim or prophets. అతడు ప్రయత్నం చేశాడు కానీ యెహోవా స్వప్నం ద్వారా కానీ మరి ఊరిము ద్వారానైనా కానీ ప్రవక్తల ద్వారా ఏమీ సెలవీయలేదు. God's silence was a consequence of Saul's disobedience against God. మరి సౌలు యొక్క వేదన ఏమనగా దేవునికి అవిధేయుడయ్యాడు కాబట్టి దేవుడు అతనితో మాట్లాడలేదు. So having no word from God, King Saul asked his servants to go find a medium, and they told him of one in the town of Endor. మరి అప్పుడు సౌలు నా కొరకు మీరు కర్ణపిశాచం గల ఒక స్త్రీని కనుగొనండి, నేను పోయి దాంతో విచారణ చేతులను తన సేవకు లాగిన వారు ఎందోరులో కర్ణపిశాచం గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పారు. We read this in 1 Samuel chapter 28 verse 7. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మొదటి సమూయేలు 28వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తున్నాం. It says there, having no word from God, Saul sent his servants to find a medium, and they told him of one in the town of Endor. సౌలుకు దేవుని యొద్ద నుంచి ఎలాంటి మాటలకు జవాబు రాలేదు కాబట్టి వారేమన్నారు తెలుసా, ఎందోరులో కర్ణపిశాచం గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పిరి. The same king, this King Saul, had previously expelled all the spiritists and the mediums from the land. మరి ఆ యొక్క 3వ వచనములో మనం గమనించి చూసినట్లయితే ఇదే సౌలు ఆ దేశంలో ఉన్నటువంటి కర్ణపిశాచం గల వారిని మాంత్రికులను కూడా నాశనం చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. But obviously some remained. మరి కొన్ని విషయాలు అతని జ్ఞాపకం వచ్చినప్పుడు By divine law, mediums and spiritists were banned from the Israel. మరి ఇశ్రాయేలు దేశములో ఇలాంటి కర్ణపిశాచము గలవారు దయ్యములు విచార చేసే వాళ్ళు కూడా అవి వారి మధ్య ఉండకుండా నాశనం చేయబడ్డాయి. That the king in desperation would seek guidance from an occult source that he himself had outlawed shows how far the king had fallen from God's grace. చూడండి, వీటిని నాశనం చేసినటువంటి ఈ యొక్క రాజే తన యొక్క ఆలోచన నిమిత్తమై కర్ణపిశాచం గల వారి యొద్దకు మాంత్రికుల యొద్దకు వెళ్ళి దేవుని యొక్క కృప నుండి తొలగిపోయాడు కాబట్టి ఇలా చేశాడు. And this King Saul fasted all day, మరి రాజైన సౌలు ఉపవాసమున్నాడు దినమంతా, disguised himself. తను తాను అలాగుననే వేషధారణ ధరించాడు. He visited the witch of Endor with two of his servants. మరి సౌలు 2 మనుషులను వెంట పెట్టుకొని పోయి రాత్రి వేళ ఆ స్త్రీ వద్దకు వెళ్ళారు. And this King Saul told her, consult a spirit for me. మరి ఈ రాజు అన్నాడు, నాతో మాట్లాడుకై నేను చెప్పు వారిని అనగా ఒక ఆత్మను ఎవరైనా పైకి రమ్మని కోరుతూ He ఉన్నాడు. told her, bring up for me the one I name. నేను చెప్పిన పేరు గల వ్యక్తిని పైకి తీసుకురా అని అంటున్నాడు. And this woman was afraid. She was afraid of a trap. ఎందుకనగా ఈ యొక్క స్త్రీ చాలా భయపడిపోతా ఉన్నదండి. She hesitated. ఎందుకనగా ఆమెకు భయం ఆవరించింది. And then King Saul swore an oath that she would not be punished. మరి రాజైన సౌలు అంటున్నాడు, మీకు ఎలాంటి నాశనం కలుగదు అని ఆమెకు మాటిస్తూ ఉన్నాడు. 10వ వచనం. And he indicated that he wished to speak to Samuel. మరి అతడు సమూయేలుతో మాట్లాడాలని ఆమెను కోరాడు. And finally the prophet appeared. మరి ప్రవక్త ప్రత్యక్షమయ్యాడు. When the woman saw Samuel, she cried out at the top of her voice. ఎప్పుడైతే సమూయేలును చూసిందో ఈ యొక్క స్త్రీ ఆమెకు తెలియకుండానే గొప్ప స్వరముతో కేకలు పెట్టింది, ఏడ్చిందండి. She shouted, she said to Saul, why have you deceived me? You are Saul. సౌలా, నీవెందుకు నన్ను మోసం చేశావు? నీవు రాజువైన సౌలువి. Now the king Saul, he did not see what the woman saw. మరి రాజు
ఆ స్త్రీ ఏం చూసిందో ఈ రాజు చూడలేదు కానీ he told her not to be afraid and to describe what she saw. నువ్వు భయపడొద్దు, నీకు ఏం కనబడిందని ఆమె అడుగుగా And the witch said, I see a ghostly figure coming up out of the earth. ఆమె ఏమన్నది తెలుసా? దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూస్తున్నాను అన్నది. Further, she was describing him as an old man wearing a robe. చివరిగా ఏ రూపంగా ఉన్నాడంటే అది దుప్పటి కప్పుకొని నా ముసలివాడొకడు పైకి వచ్చుచున్నాడు అని చెప్పింది. Verse 14 says, Then Saul knew it was Samuel, and he bowed down and prostrated himself with his face to the ground. 14వ వచనంలో రాయబడింది ఏమనగా, సౌలు అతడు సమూయేలే అని తెలుసుకొని సాగిలపడి నమస్కారం చేశాడు. As the conversation continued, Samuel said to Saul, Why have you disturbed me by bringing me up? మరి సమూయేలు నన్ను పైకి రమ్మని నువ్వెందుకు తొందర పెట్టితివని సౌలును అడుగుగా The king explained to him సౌలు ఈ విధంగా వివరిస్తున్నాడు about the Philistines and how God was no longer answering him. ఫిలిస్తీన్లు ఏ విధంగా తన మీదకి దండెత్తి వస్తూ ఉన్నారు, దేవుడు సమాధానం ఇవ్వలేని పరిస్థితిని తెలియజేస్తున్నాడు. And then Samuel gave Saul a very sad message. మరి సమూయేలు అయితే సౌలుకి ఒక దుఃఖకరమైన సందేశాన్ని తెలియజేస్తున్నాడు. We read in 1 Samuel chapter 28 verse 15. అది మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తున్నాం. Now Samuel said to Saul, Why have you disturbed me by bringing me up? And Saul answered, I am deeply distressed, for the Philistines make war against me. సమూయేలు నన్ను పైకి రమ్మని ఎందుకు తొందర పెట్టితివని సౌలును అడుగా, సౌలు నేను బహు శ్రమలో ఉన్నాను, ఫిలిస్తీన్లు నా మీదకి యుద్ధంనకు రాగా దేవుడు నన్ను ఎడబాసి And God has departed from me and does not answer me anymore, దేవుడు నన్ను ఎడబాసాడు, ప్రవక్తల ద్వారా నాతో మాట్లాడలేదు, neither by prophets nor by dreams. ప్రవక్తల ద్వారా కానీ స్వప్నముల ద్వారా నాకేమి సెలవీకున్నాడు. Therefore I have called you that you may reveal to me what I should do. కాబట్టి నేను చేయవలసిందని నాతో తెలియజెప్పుడుకై నిన్ను పిలిపించి తినన్నాడు. Then Samuel said, So why do you ask me, seeing that the Lord has departed from you and has become your enemy? అందుకే సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట ప్రయోజనమేమి? And the Lord has done for himself as he spoke by me. మరి దేవుడు అతనితో మాట్లాడినటువంటి విషయాన్ని ఇతడు తెలియజేస్తూ ఉన్నాడు. For the Lord has torn the kingdom out of you and out of your hand and given it to your neighbor David. మరి నీ చేతిలో ఉన్నటువంటి రాజ్యాన్ని తీసివేసి నీ యొక్క పొరుగువాడైనటువంటి దావీదుకి దాన్ని దయచేస్తూ ఉన్నాడని Because తెలియజేస్తున్నాడు. you did not obey the voice of the Lord, ఎందుకనగా నీవు దేవుని యొక్క స్వరానికి విధేయత చూపించలేదు కాబట్టి, nor execute his fierce wrath upon Amalek. మరి అమలెక్ మీద ఆయన భయంకరమైన కోపము రగులుకున్నప్పుడు, Therefore the Lord has done this thing to you this day. నీవు అలాగున చేయడం ద్వారా దేవుడు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేశాడని Then సెలవిస్తున్నాడు. Samuel says, Moreover, the Lord will also deliver Israel with you into the hand of Philistines. మరి నీ యొక్క చేతుల నుండి ఇశ్రాయేలీలను ఫిలిస్తీన్ల చేతుల నుండి విడిపిస్తానని ప్రభు సెలవిచ్చాడు. And tomorrow you and your sons will be with me. మరి రేపటి దినాన్ని నీవు నీ కుమారుడు నాతో కూడా ఉంటారని The సెలవిచ్చాడు. Lord will also deliver the army of Israel into the hand of the Philistines. మరి ప్రభువు మరి ఇశ్రాయేలీలను ఫిలిస్తీన్ల చేతుల నుండి విడిపిస్తాడు. By giving Saul a correct statement of his end through the woman of Endor, ఎందోర్లో ఉన్నటువంటి యొక్క స్త్రీ ద్వారా మరి సౌలుకు అనుగ్రహించబడినటువంటి సరైనటువంటి వర్తమానం అతన్ని ముగింపజేసింది. friends, observe, Satan opens a way for Israel to be instructed by his satanic cunning. ప్రియమైన స్నేహితులారా, సాతాను మరి ఇశ్రాయేలు మోసపరచడం కోసమై తన యొక్క మోసపూరితమైన కార్యక్రమం ఎలా ప్రయోగిస్తున్నాడో చూడండి. When God's people in their rebellion against God learn of him, and by this doing they sever the last link which would hold them to God.
చూడండి, వారికి ఉన్నటువంటి తిరుగుబాటుతనాన్ని బట్టి దేవునికి విరుద్ధంగా ఉన్నారు కాబట్టి వారు నేర్చుకున్న పాఠం ఏమనగా వారు చేయవలసిన కార్యక్రమాన్ని చేయలేక వారు ఏం చేశారనగా దేవుని గట్టిగా వారు హత్తుకోవడం లేదు. You may wonder why that Samuel, who appeared to this witch, told the right thing about king's end and about his son's death. మరి ఎందుకు ఈ యొక్క స్త్రీ ద్వారా సమూయేలు బయటికి రావడం, సౌలు గురించి తన కుమారుడు చనిపోవడం విషయాన్ని తెలియజేసింది? Friends, remember, only God has perfect foreknowledge of all future events. ప్రియమైన స్నేహితులారా, దేవుడికి మాత్రమే రాబోయేటువంటి విషయాలను భవిష్యత్తుని తెలియజేయడం కలిగిన జ్ఞానం గలవాడు. That's one of the things that makes God unique. ఇదేనండి దేవునికి ఉన్నటువంటి ప్రత్యేకత. But remember, Satan has been around a long time and has been observing human tendencies for thousands of years. మరి ఒక విషయం మీరు అర్థం చేసుకోండి, సాతాను మన ప్రజలను మోసం చేసుకోవడం కోసమై వేల సంవత్సరాలు వాడికి జ్ఞానం కలిగిన వాడు. This makes him very good at predicting our behavior. మన యొక్క అలవాటులను ముందుగానే తెలియజేయడం సాతానుకు తెలుసండి. He knew King Saul's condition. అతడికి సౌలు యొక్క పరిస్థితి ఏంటో అర్థం He చేసుకోగలడు. could easily predict when you go to the battle, he is not going to win. మరి యుద్ధానికి వెళితే అతడు జయించలేడని కూడా తెలుసును. So Satan, when he comes to anyone to tempt, he tells lies mixed with truth. మరి సాతానుడు కొన్నిసార్లు వచ్చి సత్యముతో పాటు అబద్ధాన్ని కూడా మరి మిళితం చేసి The one మాట్లాడగలడు. who appeared was not real Samuel. If you remember, if you read the Bible clearly. బైబిల్ గ్రంథాన్ని స్పష్టంగా మీరు చదివినట్లయితే వచ్చినటువంటి ఆ వ్యక్తి సమూయేలు కాదు. Satan and his angels can take the form of our loved ones who are dead. సాతానైతే మన ప్రియులైన చనిపోయినటువంటి వారి యొక్క ఆకారంతో వారు బయటకు వస్తూ But ఉన్నారు. there is truth and error mixed. అక్కడ సత్యము అబద్ధము మిళితమై ఉన్నది. Tomorrow you and your sons will be with me. That is the truth. మరి రేపటి దినము నీవు నీ కుమారుడు నా దగ్గర ఉంటా అన్నది సత్యం. Why did you disturb me? నీవెందుకు నన్ను తొందర పెట్టావు? Why did you bring me up? నన్నెందుకు తిరిగి పైకి తీసుకొచ్చావు? That is a great lie. అది గొప్ప అబద్ధం అండి. No one can bring up a dead person. ఏ వ్యక్తి కూడా చనిపోయిన వ్యక్తిని పైకి తీసుకురాలేడు. Jesus said, I am the way, the life and the truth. ప్రభువైన యేసు అన్నాడు, నేనే మార్గమును జీవమును సత్యమునై ఉన్నాను. I am the resurrection, he says. ఆయన అన్నారు, నేను పునరుత్థానమునై ఉన్నాను అంటున్నాడు. Friends, when people claim to have seen their loved ones, dead loved ones appear, remember, it is not those true loved ones. ప్రియమైన స్నేహితులారా, మరి మీ ప్రియులైన వారు కనపడ్డారు అని ఎవరైనా మీతో చెప్పితే లేదా మీరు చెప్పినట్లయితే అది నిజంగా వారు కానే కాదు. We don't seek comfort by such experiences. అలాంటి అనుభవాల ద్వారా మనం ఏమాత్రం ఓదార్పు పొందలేం. Our comfort comes from God's word. మన యొక్క ఓదార్పు ఆదరణ దేవుని యొక్క వాక్యం ద్వారానే మనకు Not trying కలుగుతుంది. to communicate with those who are passed away. గతించిపోయినటువంటి వారితో సంభాషించడం ద్వారా మనకి ఎలాంటి ఆదరణ దొరకదండి. In the last days of this earth's history, మరి ఈ యొక్క భూమి యొక్క చరిత్రలో అంతిమ దినములో మనం ఉన్నాం. Satan will perform miracles. సాతానుడు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. He will show signs. అతడు సూచక్రియలు చేస్తాడు. He will bring our loved ones who are dead. He will bring them before us. మరి చనిపోయినటువంటి మన ప్రియులైన వారిని మన ముందుకు తీసుకొని వస్తాడు. Friends, be careful. స్నేహితులారా, జాగ్రత్తగా ఉండండి. God has given us a great warning. దేవుడు మనకు గొప్ప హెచ్చరికనిస్తున్నాడు. Our comfort must come from Christ. మన యొక్క ఆదరణ క్రీస్తు యొద్ద నుండి వస్తున్నది. If you are in Him, మీరు ఆయనలో ఉన్నట్లయితే you have eternal life. మీకు నిత్య జీవం కలదు. May the Lord fill our hearts and our homes with a peace that comes from above. మన దేవుడు పరలోకము నుండి వచ్చేటువంటి యొక్క ఆదరణ మన యొక్క గృహంలోను మన యొక్క హృదయంలోను మన కుటుంబాల్లో మనకు దయచేయును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our loving Father, we thank you for your word. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ యొక్క వాక్యమును బట్టి మీకు వందనాలు. We thank you for showing us the truth, తండ్రి, సత్యాన్ని మాకు చూపించినందుకు కొరకై వందనాలు. giving us a warning మాకు హెచ్చరికనిచ్చేందుకు కొరకై స్తోత్రం. never to try to communicate with the dead ones. తండ్రి, చనిపోయిన వారితో మేము సంభాషించకుండా ఉండడానికి మీరు సాయం చేయండి. We thank you for the promise of resurrection. తండ్రి, పునరుత్థానం యొక్క వాగ్దానం మీరు మాకు దయచేశారు. We మీకు thank you for the promise of the eternal life. తండ్రి, నిత్య జీవన గురించిన వాగ్దానం మీరు మాకు
మాకు ఇచ్చిన కొరకై వందనాలు. Help us to hear the still small voice of the Holy Spirit. తండ్రి పరిశుద్ధాత్మ అనేటువంటి మెల్లలైన స్వరం వినడానికి సహాయం చేయండి. Give us the strength to obey your word. తండ్రి మీ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి బలమునివ్వండి. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Thank you, dear friends. Please remember every Monday evening, 7:30 to 8:30. ప్రియమైన స్నేహితులారా, మీకు అందరికీ వందనాలు. ప్రతిరోజు సోమవారం 7:30 నుండి 8:30 గంటల రాత్రి కార్యక్రమం మర్చిపోకండి. Remember this program in your prayers. ఈ యొక్క కార్యక్రమాన్ని మీ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. We are praying for you. మీకోసం మేము ప్రార్థిస్తాం. Thank you. God bless you. మీకు అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.